రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్కు విచ్చేసిన సోదరీమణులతో పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అంతకుముందు పండుగను పురస్కరించుకుని వరుసకు సోదరైన శరణ్య అఖిల్ రెడ్డి కంది శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లి రాఖీకి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి కూతురు అరిక తన ముద్దుల తమ్ముడు కంది ఇషాన్ రెడ్డికి రాఖీ కట్టి అనురాగాన్ని పంచింది. మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని ప్రజాపిత ఈశ్వరయ్య బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయానికి చెందిన బహన్లు కంది శ్రీనివాసరెడ్డికి రాఖీ కట్టి ఆశీస్సులు అందించారు. ఇక తమ ఆత్మీయ బాంధవుడికి రాఖీ కట్టడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. సోదరుల అనురాగ బంధానికి ప్రతీక ఈ పండుగ అని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. తోడబుట్టిన అన్నా చెల్లు అక్క తమ్ముళ్ళ నడుమే కాకుండా సోదరిగా భావించే ప్రతి ఒక్కరి అనురాగ భావానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి నిలుస్తుందని ఆయన చెప్పారు. అన్నా తమ్ముళ్లకు రాఖీ కట్టడం ద్వారా వారు తమకు రక్షణగా నిలవాలని అక్కా చెల్లెలు ఆకాంక్షిస్తున్నారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కొంచెం శాంతి. ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున ఈరోజు మేము అన్నయ్య గారికి రాఖీ కట్టాము. ఈ రాఖీ అంటే వాస్తవ రూపంలో మనమంతా ఆత్మ రూపంలో సోదరులము. ఆ సోదరుల మధ్య ఉండే సంబంధము ప్రేమ ఉంటుంది, పవిత్రమైన సంబంధం ఉంటుంది, అవినాశిగా ఉంటుంది అనమాట. అంటే తొగిపోయినటువంటిది. అందుకోసమని ఈ యొక్క రక్షాబంధనం అనేది పరమాత్మ సంగా వచ్చి మన ఆత్మకి పరమాత్మతో కలుపుతారు. అందుకంటారు ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకా జబ్ దలాల్ రూపమే సద్గురు మిలే జబ్ లగే సుందర మేళా. అంటే ఇప్పుడు మనము ఆత్మలము పరమాత్మతో కలిసినట్లయితే, బంధనంలో ఉన్నట్లయితే మన ఆత్మకి రక్షణ ఉంటుంది. మీకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి రక్షాబంధన శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఓం శాంతి. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా, రాఖీ పౌర్ణమి సందర్భంగా మా అక్క రేవతి అక్కయ్య మాకు రాఖీ కట్టి ఒక అన్న అక్క తమ్ముడు అక్క అనుబంధాన్ని గట్టిగా ఉంచమని మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. వారి ఆశీర్వాదంతో నా వల్ల ఆదిలాబాద్ ప్రజలకు మరింత మేలు జరగాలని కోరుకుంటూ ఆదిలాబాద్ ప్రజలందరికీ రాఖీ పౌర్ణిమ